మాసంలో మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితుల్లో దేవుని వాక్యం మనం విన్నట్టుగానే, తెలిసినట్టుగానే ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆహ్, మంచి అంటే అన్ని విధాలా మనకు తెలిసిన విషయమే మరొక్కసారి మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. సో అలా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేనైతే ప్రతిసారి కూడా నూతనంగా ఫీల్ అవుతాను. నూతనమైన విషయాన్ని ధ్యానం చేస్తూ ఉంటాను. ఇక్కడంత అద్భుతమైన మాట ముందుసారి చదివినప్పుడు అది కనపడదు, మళ్ళీ రెండోసారి చదివినప్పుడు అది కనపడుతుంది. అలా ప్రతిసారి ఏదో ఒక నూతనత్వాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ మాసంలో మనం మరి దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఏంటండి? దేవుణ్ణి అర్థం చేసుకోవడం. వెన్ యూ అండర్స్టాండ్ గాడ్, ఒక దేవుడు మీకు అర్థమైపోతే ఆయన ఏం చేసినా మీకు ఏం అనిపించదు, మనుషులు ఏం చేసినా మీకు ఏం అనిపించదు. సో కొన్నిసార్లు మనకి మనుషులే అర్థం కారు, దేవుడు ఎలా అర్థం అవుతాడు? దేవుని బిడ్డలారా, అలాంటిది దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఎంత ఆధ్యాత్మిక సామర్థ్యం ఉండాలి, ఎంత బలమైన ఆధ్యాత్మిక సామర్థ్యం ఉంటే తప్ప మనం ఆయన అర్థం చేసుకుంటాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ గాడ్. ఇది ఆ దేవుని అర్థం చేసుకోవడం చాలా కష్టమే. కానీ ఒకసారి అర్థమైపోతే ఇంక నీకేం భయం ఉండదు, ఏం కోపం ఉండదు. దేవుడికి దగ్గర అయ్యే కొలది ఆయన మనకు అర్థం అవుతాడు. దేవునికి దగ్గర అయ్యే కొలది ఎంత ప్రార్థన చేస్తే, ఎంత సహవాసం చేస్తే, ఎంత వాక్యం చదివితే, ఆమేన్ హల్లెలూయా, దేవుని వాక్యం చదివే కొలది అంట దేవుని మీద ఉన్న చెడ్డ అభిప్రాయాలు అన్నీ పోతాయట. దేవునితో సహవాసం చేసే కొలది దేవుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇలాంటి అంటే ఏదో తెలియని ఉంటాయి కదండి. తెలియక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకి మన జీవితంలో ఎన్నో ఎన్నో కఠినమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, లేకపోతే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, నష్టాలు, ఇవన్నీ వాటిలతో ఉంటాయి. మనకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలా సంభవించింది, ఏంటి నా అన్నదమ్ములు అందరూ కూడా నన్ను ఇలా అమ్మేశారు ఐగుప్తు దేశానికి, ఏంటి దేవుడు నాకు అన్ని ఆస్తిపాస్తులు ఇచ్చి మళ్ళీ నా బిడ్డలనిచ్చి అన్నీ దేవుడు తీసేసుకున్నాడు అని యోబుకు అనిపించవచ్చు. సో దావీదుకి ఏంటి, నన్ను అభిషేకించిన తర్వాత మళ్ళీ ఈ అరణ్యంలో నన్ను తిప్పుతున్నాడు ఏంటి అని దావీదు మనసు పీకొచ్చు. సో ఇన్ని విధాలుగా వారి జీవితంలో మనం ఏమనుకుంటామంటే, దర్శనం రాగానే దేవుడు నాకు దర్శనం ఇస్తాడండి అని దర్శనం రాగానే 2 కొమ్ములు వచ్చేస్తాయి. కానీ యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత గోతులో పడేశాడు. మీకు అర్థమవుతుందా? దర్శనం వచ్చేసిన వెంటనే ఆ దర్శనం నెరవేరిపోతుంది అనుకుంటాం మనం చాలాసార్లు. వాగ్దానం వచ్చేసిన వెంటనే ఆ వాగ్దానం నెరవేరిపోతుంది, అబ్బా మనకి మంచి వాగ్దానం వచ్చింది అని ఆ వాగ్దానాన్ని బట్టి మనం మేబీ ఆనందిస్తామేమో కొన్నిసార్లు. కానీ ఆ దర్శనం వచ్చిన వెంటనే దేవుడు మనల్ని గోతులో పడేస్తాడు. అదేంటరా బాబు, నన్ను గోతులో పడేసేటంటే అర్థం అవుతుంది. దర్శనానికి గొయ్యికి సింక్ అవ్వదు అసలు. మీకు అర్థమవుతుందా? దర్శనానికి గొయ్యికి అసలు సింక్ అవుద్దా? అన్నదమ్ముల ద్వేషానికి దేవుడు చూపించిన దర్శనానికి సింక్ అవుతాం. దేవుడు చూపించిన దర్శనానికి, ఐగుప్తులోనికి పంపేసిన దర్శనానికి అసలు సింక్ అవ్వదు, అసలు అర్థం కాదు. యోబు తన జీవితంలో పడుతున్న అప్పుడు దాకా ఎంత హ్యాపీ లైఫ్ అండి. 10 చిల్డ్రన్స్, 10 మంది పిల్లలు, ఆస్తులు పాస్తులు, ఓ హ్యాపీయెస్ట్ లైఫ్. అలాంటిది ఒక్క రోజులో అంత డిసాస్టర్. అర్థం కాదు, సింక్ అవ్వదు. దావీదుని సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త వచ్చి అభిషేకించేస్తాడు. దావీదుని సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త వచ్చి అభిషేకించేస్తాడు. ఐ గాట్ అన్ అభిషేకము, చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. బాబు నాకు గొప్ప అభిషేకం వచ్చేసిందని 2-3 రోజులకే సౌలు ఇలా ఈటీసిరెత్తాడు మీదకి. సింక్ అవ్వదు. ఏంట్రా బాబు, అభిషేకించేసి నాకు అభిషేకం వచ్చేసింది అనుకుంటే నా మీదకి ఈటికిసిరేడు, నన్ను చంపేయడానికి ఈటికిసిరేడేటి, తవిరేస్తూ ఉంటాడు, అరణ్యంలో పరుగులట్టించేస్తూ ఉంటాడు. 2 సింక్ అవ్వు. కానీ ఎక్కడ కూడా దేవుని వ్యతిరేకించినట్లు కానీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కానీ, ఆమేన్ హల్లెలూయా, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించడం కానీ, దేవా ఎందుకు మాకు దర్శనం ఇచ్చి ఇలా చేస్తున్నావేంటి, అభిషేకించి మమ్మల్ని ఇలా చేస్తున్నావేంటి, అన్నీ ఇచ్చేసి మళ్ళీ తీసేసుకున్నావేంటి
అర్థం కాదు మనకి. అవన్నీ సింకము మన ఆధ్యాత్మిక బలానికి, మనకున్న ఆధ్యాత్మిక బలానికి, లేకపోతే మనకున్న ఆధ్యాత్మిక జ్ఞానానికి, లేకపోతే ఆధ్యాత్మిక పరిపక్వతకి ఇవేమి మనకు అర్థం కావు. కానీ అనుభవించిన భక్తులకు అర్థమవుతుంది. హల్లెలూయా. దగ్గరగా ఉండి ఆయనలో ఉండి ఆయనతో సహవాసం చేస్తున్న యేసేపు లాంటి వారికి, యోబు లాంటి వారికి, దావీదు లాంటి వారికి, దానియేలు లాంటి వారికి, పౌలు లాంటి వారికి, వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే దేవుడు ఏం చేసినా మంచి చేస్తాడు. హల్లెలూయా. నా ఆధ్యాత్మిక లాభం కోసమే చేస్తాడు. సమ్ బెనిఫిట్స్ ఆర్ దేర్. మేబీ దట్ మే నాట్ బి ఫిజికల్ బెనిఫిట్స్. అవేమి వస్తు సంబంధమైన భూ సంబంధమైన లాభాలు కాకపోవచ్చు, కానీ ఇట్స్ వెల్ స్పిరిచువల్ బెనిఫిట్స్. ఆత్మ సంబంధమైన లాభం ఉంది అందులో. దాని వెనకాల ఏదో ఆధ్యాత్మిక లాభాన్ని దేవుడు నాకు దాచిపెట్టాడు. ఆ లాభం నాకు కలగాలని, ఆ ఆధ్యాత్మిక లాభం లేకపోతే ఆ ఆశీర్వాదం నాకు కలగాలని దేవుడే నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడేమో. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ కఠిన పరిస్థితులు కూడా నన్ను నడిపిస్తున్నాడేమో. అందుకే నన్ను ఈ అరణ్యం గుండా నడిపిస్తున్నాడేమో. అందుకనే ఇచ్చి తీసేసుకున్నాడేమో. అందుకే నన్ను గోతులో పడేశాడేమో. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను కదా, మన ఒపీనియన్స్ చాలా స్పీడ్గా మారిపోతుంటాయి. అంతే కదండి. మన మైండ్ చాలాసార్లు తెగ మారిపోతుంటుందండి. ఇలాగ ఓసరు వెళ్ళాక మన మైండ్ ఏంటంటే మారిపోతుంటుంది. టిక్ 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 లైట్లు మారుతుంటాయి కదా. అప్పుడే రెడ్ లైట్, అప్పుడే ఎల్లో లైట్, అప్పుడే బ్లూ లైట్, అప్పుడే వైట్ లైట్, అలా మారుతూ ఉంటాయి కదా. అలా మారిపోతుంటుందండి మన మైండ్. కానీ దేవుని విషయంలో మనకి ఎప్పుడు కూడా కాన్స్టెంట్, అంటే ఒక స్థిరమైన నిర్ణయము కలిగి ఉండాలి. హల్లెలూయా. అది ఎప్పుడు మనకు కలుగుతుందంటే దేవునికి అర్థమైనప్పుడే. హల్లెలూయా. దేవుడు నీకు అర్థమైపోతే, దిస్ ఇస్ గాడ్ ఈజ్ ప్రేమ కలిగిన వాడు, ఆయనకి ఎవరి మీద కోపం ద్వేషం ఉండదు. ఉంటాయా? అండ్ ఆయనకి ఎవరి మీద కోపం ద్వేషం ఉంటుందా? నాకు ఈడంటే ఇష్టం లేదండి అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుందండి. ఈయన మీద నాకు ద్వేషం ఉందండి అలాంటి ఫీలింగ్ ఆయనకు ఉంటుందా? అది మనుషులకు ఉంటుంది కానీ దేవుడికి ఎందుకు ఉంటుందండి? హీ నెవర్ హేట్ ఎనీబడి. ఆయన ఎప్పుడు ఎవరినైనా ద్వేషించడం, ఎవరి మీద ఆయన పగ తీర్చుకోడు, ఎవరిని అసహించుకోడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో సంభవించే సంఘటనలు కానీ, పరిస్థితులు కానీ, ఈ సంభవాలు కానీ, ఆలస్యాలు కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక లాభాన్ని దృష్టించుకునే దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్నాడని నమ్మి, అర్థం చేసుకొని, గ్రహించుకుని, పరిపక్వత కలిగి ముందుకి మనం సాగిపోవటం తప్ప ఇంకెప్పుడు కూడా మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారుగా మనము ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనందరికీ తెలిసిన సుపరిచిత వాక్య భాగమే. 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. అమ్మ, ఏం కలుగుటకై? కీడు కలుగుటకై అనుందా? అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు రోమీ సంఘానికి. వెన్ ఈ అండర్స్టాండ్, యాక్చువల్గా ఫస్ట్ ఈ పౌలు గారికి సౌలు గారుగా ఉన్నప్పుడు దేవుడు అర్థం అవ్వలేదు. యేసు ప్రభు వారు ఆయనకు అర్థం అవ్వలేదు. ఎప్పుడైతే అర్థం అవ్వలేదో దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, శ్రమ పెడుతున్నాడు, చివరిగా చంపేస్తున్నాడు కూడా. ఎందుకంటే దేవుడైనా దేవుని పిల్లలైనా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ఏదో కీడు చేస్తున్నారు, వీళ్ళు ఏదో నష్టాన్ని కలిగిస్తున్నారు, వీళ్ళు ఏదో నాశనాన్ని కోరుకుంటున్నారని ఒక తప్పుడు అభిప్రాయంతో, ఒక తప్పుడు ఉద్దేశముతో సౌలు అనబడిన పౌలు క్రైస్తవ సంఘాన్ని, క్రీస్తు బిడ్డలను,
క్రీస్తు నామాన్ని కలిగిన వారిని ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రాళ్లతో కొట్టిస్తున్నాడు, భక్తులైన వారిని హింసిస్తున్నాడు. ఎందుకు హింసిస్తున్నాడంటే వాళ్ళ గురించి ఆ వాల్యూ తెలియదు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఆ వాల్యూ తెలియకపోతే అది నిరుపయోగంగా ఉంటుంది. ఒక కొడుకు వేరే దేశం వెళ్ళాడట. దేశం వెళ్ళిన తర్వాత ప్రతి నెల ఒక ఉత్తరం పంపిస్తున్నాడట. ప్రతి నెల ఏం పంపిస్తున్నాడు? ఆ ఉత్తరం ఆ ఉత్తరాలన్నీ ఒక మేకు గుచ్చుతుందంట ఈ సహోదరి, ఈ మామ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉత్తరాలను ఏం చేస్తుంది? మేక్కి, ఏమ్మా మీ అబ్బాయి బాగున్నాడా, ఏమైనా డబ్బులు పంపాడా? ఏం పంపలేదు బాబు, డబ్బులు ఏం పంపలేదు. మరి ఏం పంపుతున్నాడు? ఇంకో ప్రతి నెల ఉత్తరం పంపుతున్నాడు. ప్రతి నెల ఉత్తరం కాదు, ప్రతి నెల చెక్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి నెల ఏం పంపుతున్నాడు? చెక్ పంపిస్తున్నాడు. ఈవిడికి అర్థం అవ్వక మేకు గుచ్చేస్తుంది. ఏం అర్థం అవ్వక ఏం చేస్తుందండి? మేకు గుచ్చేస్తుంది. అలాగే ఎన్ని చెక్కులు ఉన్నాయో అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అర్థం అవ్వక, మనకు తెలియక అవన్నీ ఏం చేస్తున్నాం మనం? నిరుపయోగం అని, ఎందుకు పనికిరావని. అర్థం కాకపోతే అది నిరుపయోగం అయిపోద్ది. అర్థం కాకపోతే దాని వాల్యూ మనకు తెలియదు. అది ఎంత విలువైందో, ఎంత ఉపయోగకరమైందో కూడా మనకు అర్థం కాదు. సౌలుకి, పౌలు అనబడిన సౌలు ఒక దినాన్న ఆ దేవుడు అర్థం కాక, ఆయన ఉద్దేశములు అర్థం కాక, ఆయన మార్గములు అర్థం కాక, ఆయన శిలువ మరణం అర్థం కాక, ఆయన ప్రయాసం అర్థం కాక, ఆయన పరలోక సంబంధమైన దర్శనము అర్థం కాక వారందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఈ దేవుడే ఉండడానికి వీల్లేదన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక దినాన్న ఫైన్ డే సౌలుకి అర్థమైన విషయం ఏంటంటే, ఈజ్ ద లివింగ్ గాడ్. ఈయనే జీవం కలిగిన దేవుడు, ఈయనే ప్రాణం పెట్టిన దేవుడు, ఈయనే మా అందరి కోసం శ్రమ పడిన దేవుడని ఒక దినాన్న ఆయనకి అర్థమైంది. అప్పుడు అంటాడు, బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతాను, చచ్చిపోతే ఆయన కోసమే చచ్చిపోతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ హీ డజంట్ అండర్స్టాండ్, ఎప్పుడైతే ఈయనకి అర్థం కాలేదో అప్పుడు చంపేస్తానంటున్నాడు. ఎప్పుడైతే అర్థమైపోయిందో ఆయన కోసమే బతుకుతాను అంటున్నాడు. హల్లెలూయా. పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డాడట. మరి అన్ని శ్రమలు పెట్టాడు కదా అందరు. ఏం చేశాడండి? అందరినీ శ్రమలు పెట్టాడు కదా. ఈయన కూడా శ్రమలు అనుభవిస్తున్నాడట. కొరడాలతో కొట్టారట, చెరసాల్లో పెట్టారట, ద్వేషించారట, రాళ్లతో కొట్టారట, అనేకమైన శ్రమలు, అన్ని ఇబ్బందులు. చెరసాల్లో ఉండడం అంటే మామూలు విషయం అనుకుంటుంది. ఇట్స్ ఎ షేమ్లెస్ సిచ్యువేషన్. చాలా అవమానకరమైన పరిస్థితి అది. ఎన్నో 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 కఠినమైన జటిలమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా దేవుని మీద వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఒక దినాన్ని అర్థం చేసుకోక ఆయన అర్థం కాక, ఆయన చిత్తం అర్థం కాక, ఆయన మార్గాలు, ఆయన త్రోవలు ఏమీ అర్థం కాక ఒక వినాశనాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు అర్థమయ్యి అనేకులకు జీవాన్ని కోరుకుంటున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడి, నేను శ్రమ పడినా పర్లేదు, నేను రాళ్ళ దెబ్బలు తిన్నా పర్లేదు, నేను అవమానం పొందినా పర్లేదు, నేను ద్వేషించబడినా పర్లేదు, నేను చెరసాల్లో ఉన్నా పర్లేదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులు మేలుకరంగా ఉండాలి అని దేవుని అర్థం చేసుకున్నవాడే, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నవాడే, బహుగా ఎరిగినవాడే దేవుని కొరకు ఎన్నో ఘనమైన కార్యాలు చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాదు కొన్నిసార్లు, ఎందుకు ఈ దూషణ వస్తుంది నా జీవితంలో, ఎందుకు నన్ను చెరసాల్లో పెట్టారు, ఎందుకు రాళ్లతో కొడుతున్నారు, ఎందుకు ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, ఎందుకు ఈ నిందలు అనుభవిస్తున్నాను. పౌలు ఏమైనా మోసం చేస్తున్నాడా దేవుణ్ణి ఏమైనా దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నాడా అంటే దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నాడా? దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు, దేవుని ఏమీ మోసం చేయట్లేదు. ఆయన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు, సంఘాలు కడుతున్నాడు, అనేక మంది విశ్వాసులను బలపరుస్తున్నాడు, అనేకులు శిష్యులుగా చేస్తున్నాడు. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఆయన కోసమే శ్రమ పడుతున్నాడు, ఆయన కోసమే దూషించబడుతున్నాడు, ఆయన కోసమే దెబ్బలు తింటున్నాడు, ఆయన కోసమే జైలుకి వెళ్తున్నాడు. ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ ఓన్లీ.
కానీ ఎక్కడ 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 తన జీవితంలో నిరాశ కానీ, ఆమేన్ హల్లెలూయా, ఎక్కడ కానీ బలహీనమైన మాటలు కానీ, ఎక్కడ కూడా ఏంటి ఇన్ని బాధలు పడుతున్నాననే లేకపోతే అది వ్యతిరేకంతో కూడిన మాటలు కానీ పౌలు గారి పత్రికలో తన నిజ జీవితంలో ఎప్పుడు మీరు చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 8వ అధ్యాయంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా మేలు కలుగుటకై మేలు కలుగుటగా దేవుడు సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదమంటే నాకు కొంచెం డౌట్గా ఉందండి. మేలు కలుగుటకే సమస్తం జరిగితే కొంచెం ఏదో డౌట్ అంటారా? డౌట్ కాదు, నేను ఎరుగుదును, నాకు తెలుసు. సులువైన ట్రాన్స్లేషన్ ఏమంటో తెలుసు? ఐ నో, నాకు తెలుసు. ఏం తెలుసు? దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికే. ఆమేన్. కీలు కడగడానికి కాదు, అన్యాయం జరగడానికి కాదు, మోసపోవడానికి కాదు, ఇంకోటి కాదు. ఇట్ ఈస్ ఫర్ బెనిఫిట్. ఒక లాభము, ఒక మేలు. అది ఏ లాభమైనా కావచ్చు, ఆధ్యాత్మిక లాభం కావచ్చు. ఆమేన్ హల్లెలూయా. మన లాభం అనగానే అన్ని భూ సంబంధమైన లాభాలు లెక్కలు వేస్తారు మన వాళ్ళు. ఏమండి, లాభం అంటే ఏ లెక్కలు వేస్తాం మనం? భూ సంబంధం. లాభం అండి ఎంత? 100 రూపాయలు వచ్చిందా లాభం? ఆ లాభం కాదు, ఆధ్యాత్మిక లాభం. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మేలు కలగడానికట సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయని నాకు తెలుసు. ఆమేన్ హల్లెలూయా. లేకపోతే మనకి తెలుసు. మీకు తెలుసా? తెలుసండి. ఏం తెలుసు? మేలు కలగటకే సమస్తము సమకూడి జరుగుతాయండి. మేలు జరగడానికేనండి. ఆమేన్ హల్లెలూయా. అది ఏ మేలండి? ఎలాంటి మేలండి? ఆ లాభం ఎత్తెంతండి, ఆ లాభం పొడవ ఎంతండి, ఆ లాభం లోతెంతని కాదు, మేలు కలగడానికే జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ లాభం మీకు అర్థం కాకపోవచ్చు, ఆ లాభం మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, ఆ లాభం ఏంటో తెలియదు, కానీ లాభం కలగడానికి జరిగిందనే నమ్మకం ఉంది. మీకు అర్థమైంది? ఆ నమ్మకం చాలు. ఆ మేలేంటి, ఆ మేలెంత అది కాదు, మేలు కలగటానికే సమస్తము సమకూడి జరిగాయని నేను నమ్ముతున్నాను, నాకు తెలుసు. హల్లెలూయా. నాకు తెలుసు కాబట్టి నేను నమ్ముతున్నాను. నా దేవుడు సమస్తం కూడా ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, లేదా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన సంకల్పం చొప్పున నన్ను పిలుచుకున్నాడు. హీ కాల్డ్ మీ అకార్డింగ్ టు హిస్ విల్ అండ్ పర్పస్. ఆయన చిత్తము చొప్పున, ఆయన సంకల్పం చొప్పున నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు. ఆమేన్ హల్లెలూయా. అలాంటి వారందరికీ కూడా ఏం జరుగుతుందట? ఆమేన్. ఈ విషయాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో మనము అర్థం చేసుకుందుము గాక. హల్లెలూయా. ప్రతి నష్టాన్ని కష్టంగా కాకుండా, లేదా మనకు వస్తున్న ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానివ్వండి, దాన్ని మీరు నెగిటివ్ షేడ్లో చూడకండి. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? నెగిటివ్ షేడ్లో చూడటం. మనం అంటే దాన్ని నెగిటివ్గా వ్యతిరేకంగా చూస్తాం. జనరల్గా మన మనసు, మన పరిస్థితులు, మన ఆధ్యాత్మిక విషయాలు కూడా అలాగే ప్రేరేపణిస్తూ ఉంటాయి మనకు కొన్నిసార్లు. మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది కొన్నిసార్లు. యోబు గారికి ఆస్తి అంతా పోయిందట, లేదా పిల్లలందరూ చనిపోయారట, అంతా అయిపోయింది. మరి ఏదో చేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన స్నేహితులైన వారందరూ కూడా, నువ్వేదో చేసి ఉంటావు, మాకెవరికి తెలియకుండా, మాకెవరికి చెప్పకుండా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదో చేసి ఉంటావు. ఆ నెగిటివ్ షేడ్లోనే ఆలోచన చేస్తారు. మనం కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో కూడా మనం కూడా చాలాసార్లు ఎవరి గురించి అయినా, మన గురించి అయినా, బయట ఎవరి గురించి అయినా సరే, ఫస్ట్ మన థింకింగ్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ షేడ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ నెగిటివ్ షేడ్ని తీసేయాలి మనలోంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాలేదంటే ఇష్టం లేక రాలేదని అండి, రాలేదంటే ఫస్ట్ మనం ఇష్టం లేక రాలేదు. నీకు తెలుసా? వాళ్ళ మనసులో దూరం నువ్వు చెప్పే పోనీ.
ఏమండి? మన ఒపీనియన్స్, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే నెగిటివ్ థింకింగ్ అనమాట. పెట్టలేదంటే పెట్టరు, ఎందుకు పెడతారు? వాళ్ళు డబ్బులు లేక పెట్టలేదేమో. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఆ పరిస్థితులు ఏమీ మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థింకింగ్ ఎప్పుడు కూడా ఇవ్వలేదంటే, దేవుడు ఇవ్వలేదంటే మనం మంచోళ్ళం కాదని ఇవ్వలేదు దేవుడు. మనకి చేయలేదంటే మనం నచ్చలేదని చేయలేదంతే. మనకు అలా ఎలా చేయాలంటే ఆయనకి అలా చేయాలని చేశాడంతే. మీ నెగిటివ్ని దేవుడి మీద రుద్దేకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నెగిటివ్ థింకింగ్ని ఆయన మీద రుద్దేయకూడదు. మన దగ్గర పెట్టుకోవాలి, ఇంకొకరి మీద కూడా రుద్దేస్తాం మనం. కానీ మన మీద, పక్కడి మీద రుద్దేస్తాం కానీ దేవుడి మీద కూడా రుద్దేస్తాం మనం. ఆయన ఏంటో మరి ఆయన అలా చేస్తున్నాడు అని మన నెగిటివ్ ఫీలింగ్ కూడా ఆయన మీదకి రుద్దేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన మనస్సు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మీరు ఎంత అర్థం చేసుకుంటే అంతగా మీరు దేవుని స్తుతిస్తారు. దేవుని మీరు ఎంత అర్థం చేసుకుంటే మనుషులు అంత ఎక్కువ ప్రేమిస్తారు. మనుషుల మీద మనకి ఏ విధమైన కోపం, ద్వేషం ఇలాంటివి ఏమీ ఉండవు దేవుడు మీకు అర్థమైపోతే. దేవుడు అర్థం కాకపోతేనే స్టెఫన్ లాంటి వాడిని చంపేస్తాడు సౌలు. దేవుడు అర్థమైపోతే ఈయన అనేకుల కోసం చచ్చిపోతాడు. ఈయన అనేకుల కోసం చచ్చిపోతాడు. ఈయన అనేకుల కోసం త్యాగాలు చేసేస్తాడు. ఈయన అనేకుల కోసం శ్రమ పడిపోతాడు. వాళ్ళ సంఘాలు కట్టడానికి, వాళ్ళకి వాక్యం చెప్పడానికి ఈయన కూడా జైల్లోకి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు వీడిని చంపేయాలనుకున్నవాడు ఈ రోజున ఈయనే శ్రమ పడిపోతుంటాడు. ఎందుకంటే ఏది జరిగినా మేలుకే. ఒకరోజు జైల్లో పడేశారట. ఎవరిని? పౌలు శీలల్ని. ఒకరోజు జైల్లో పడేశారట. ఎవరిని? పౌలు శీలని. ఎలాగ? మళ్ళీ చితక్కొట్టి. ఎలా కొట్టి? శుభ్రంగా చితక్కొట్టేశారట. చితక్కొట్టేసి కాళ్ళు చేతులకి బంధకాలు వేసేసి ఎక్కడ పడేశారు? చెరసల్లో పడేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? కొట్టిన దెబ్బలకి, వేసిన దానికి వీళ్ళేమనాలి? కుర్రో మర్రో కుర్రో మర్రో అని మూలుగుతూ, ముక్కుతూ, ఏడుస్తూ ఉండాలి. అలాగనే ఉండాలి. ఎలా ఉండాలి? ఏమంటే మిమ్మల్ని శుభ్రంగా కొట్టేశారనుకోండి, నవ్వుతూ ఉంటారా? ఏమంటే నవ్వుతూ ఉంటారు మీరు. అంటే పౌలు శీలని, భక్తుల్ని, దేవుని బిడ్డల్ని మామూలుగా కొట్టలేదట. తుక్కు కింద కొట్టేశారట. తుక్కు కింద కొట్టేసి మళ్ళీ కాళ్ళు చేతులకి కూడా బంధకాలు వేసారట. నో మూవింగ్. చేతులు ఎలా అనడానికి లేదు, కాళ్ళు ఎలా అనడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవర్రా మీరు? అసలు ఏం మైండ్ సెట్ రా మీది అందరిది? శుభ్రంగా మిమ్మల్ని అందరినీ చితక్కొట్టేస్తే, చేతులు కాళ్ళు బంధించేస్తే పాటలు పాడతారేంటి? మనం పాటలు పాడతామా? మనకు ప్రార్థన రాదు, పాట రాదు, దేవుడు గుర్తురాడు, ఏమీ రాడు. మన మైండ్ అంతా నన్ను జైలు కొట్టేసారు, ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది, చేయి నొప్పి వచ్చేస్తుంది, కాలు నొప్పి వచ్చేస్తుంది, ఏది నొప్పి వచ్చేస్తుంది, నడువు నొప్పి వచ్చేస్తుంది. అలా కొట్టేసారంటే ఆడు అలా కొడతాడు, ఆడి పని చెప్తాను, నన్ను ఎలా కొడతాడు, ఆడి పేరు రాసుకున్నాడు, పేరు గుర్తెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని ఆలోచనలు రన్ అవుతాయి మన మైండ్లో. వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది తెలుసా? ఈ స్థలమందు దేవుడు స్తుతించబడునుగాక. దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ మీ టు వర్షిప్ ద లార్డ్. ఇది దేవుడు నాకు ఏర్పాటు చేసిన, ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు నా కొరకు సిద్ధపరిచిన స్థలము. దిస్ ప్లేస్, ఈ స్థలమా? అవును, ఈ స్థలమే. పాడు. దేవునికి స్తోత్రం. మనకు పాట రావాలంటే మందిరానికి రావాలి, చప్పట్లు కొట్టాలంటే మందిరానికి రావాలి, ప్రార్థన రావాలంటే మందిరానికి రావాలి, ఈ బైబిల్ చూడాలంటే మందిరానికి రావాలి. వారం రోజులు కనపడుతుంది, మరి వారం తర్వాత కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రతి స్థలం ఒక ఆరాధన స్థలముగా మార్చబడిన గాక. మనకు కట్టిన స్థలాలు పౌలు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చే లేకపోతే ఏంట్రా బాబు వీళ్ళని కొట్టేసి పాడేసి మొత్తం కాళ్ళు చేతులు బంధించేస్తే కాసేపటికి ఆ చెరసాల్లో ఏమొచ్చిందంటే భూకంపం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ బంధకాలన్నీ ఏమైపోయాయంట? ఈ బంధకాలన్నీ ఏమైపోయాయంట? ఎవరైనా వచ్చి విప్పారా? వీళ్ళ విడిపోయా? దేవునికి స్తోత్రం. ద్వారాలు తెరవబడిపోయి, సంఖ్యలు విప్పబడిపోయి, అన్నీ వీళ్ళ పారిపోవడానికి, వీళ్ళ వెళ్ళిపోవడానికి అన్ని మార్గాలు సరళమైపోయాయి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జైలు అధికారికి ఇంకా నా ఉద్యోగం పోయింది, నా పరిస్థితి పోయింది, అన్నీ పోయాయి, అన్నీ అయిపోయాయి, నా బతుకు అయిపోయింది, ఇంకా నా ఉద్యోగం పోద్ది, ఏం పో అంటే అందరూ చూసుకుంటే అందరూ అక్కడే ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను ఏమంటాడు తెలుసా పౌలు గారితో? నేను నా కుటుంబం రక్షించబడడానికి ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ టు సేవ్ అవర్ లైఫ్స్ అండ్ ఫ్యామిలీ. మా కుటుంబం మేము రక్షించబడడానికి మేము ఏం చేయాలి అంటే, దేవుడు జైలు అధికారిని రక్షించడానికి నేను అక్కడ దెబ్బలు కొట్టి బంధకాలు వేసి పంపించాడు అనమాట. ఏమండి, జైలు అధికారిని వాళ్ళ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు నిన్ను చితక్ కొట్టించేసి, ఏమండి ప్రభా జైలు అధికారిని రక్షించడానికి ఇదే ప్యాటర్న్, మేబీ అదే ప్యాటర్న్, అదే పద్ధతి. అది పౌలుకి అర్థమయ్యి ఆ దెబ్బలు తిన్నాడు, ఆ నిందలు అనుభవించాడు, ఆ చెరసాల బంధకాలు అనుభవించాడు. ఆ దినాలు అక్కడ బాప్తిస్మ కార్యక్రమం కూడా జరిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎందుకు, ఏ ఉద్దేశంతో అక్కడ పంపిస్తాడో మనకు తెలియదు. అది కఠినమైన పరిస్థితే. ఆమేన్. హల్లెలూయా. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే, అది అవమానకరమైన పరిస్థితే. మరి అవమానం కదా, దెబ్బలు కొట్టి జైలు పెట్టడానికి. ఎందుకు కొట్టి జైల్లో పెడతారు చెప్పండి? శుభ్రంగా వాళ్ళందరినీ చితక్ కొట్టేస్తే వీళ్ళేమో చక్కగా పాటలు పాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్నారు. ఆమేన్. మనం ఎప్పుడు స్తుతిస్తామండి? మనకి ఎప్పుడంటే మనకి ప్రాణభయం వచ్చినప్పుడు, ప్రభా ఏదో ప్రాణం ముంచుకొచ్చేస్తుంది, మన ప్రాణం పోతుందేమో, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? అప్పుడు దేవుడు గుర్తు రావాలి. బాబా ప్రభు నన్ను కాపాడి ఆయన చూపించినాడు. బిడ్డలారా, మనకి ఎలాంటి భయం అంటే ప్రాణ భయం. ఏదో భయం, అలా జరిగిందని భయం, ఇలా జరిగిందని భయం. నేను అంటాను, దేవుని మీద నమ్మకం ఉన్న వారికి ఏ విధమైన భయం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. ఆయన సమస్తము మేలు కొరకే జరిగిస్తాడని విశ్వాసం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు ఏ విషయంలో కూడా వారు భయపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. ఏంటండి? కావున మేము ఏం పడం? కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు, బయటకు కనిపించే ఈ పురుషుడు లేదా ఈ శరీరం, మేము పైకి కనిపించే విషయాలన్నీ కూడా ఏమైపోతున్నాయంట? కృషించిపోతున్నాయంటే నీరసమైపోతున్నాయి, బలహీనమైపోతున్నాయి, కష్టమైపోతుంది. కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆంతర్య పురుషుడు ఎవరికైనా కనపడతాడా? ఏమంటే ఆంతర్య పురుషుడు, లోపల ఉన్నవాడు పురుషుడు ఎవరికైనా కనపడతాడా? బయటేమో బలహీనమైపోతుంది, లోపడేమో దినదినము నూతన పరచబడుతుంది. ఆమేన్. అందుకని మేము అధైర్యపడం. బయటకు చూడటానికి పరిస్థితులు అన్నీ కఠినంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి, నష్టంగా కనిపిస్తాయి. కానీ ఆంతర్యంలో, లోపల ఆధ్యాత్మికతలో మనం ఆలోచన చేస్తే దినదినము నూతనము, నిదినము నూతన బలము, దినదినము నూతన కృప, దినదినము నూతన శక్తి. అందుకని మేము అధైర్యపడము. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు బాహ్య సంబంధమైన పరిస్థితులను బట్టి, ఆమేన్ హల్లెలూయా, బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి, బయట సంభవిస్తున్న పరిస్థితులను బట్టి మేము అధైర్యపడం. అక్కడ ఏదో జరిగింది, మేము అధైర్యపడం. అక్కడ ఏదో జరుగుతుంది, మేము అధైర్యపడం. ఎందుకు అధైర్యపడం అంటే, మా లోపల పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాల్లో నివసించుచున్నాడు. హల్లెలూయా. ఈజ్ ఎంకరేజింగ్ మీ. మమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. దినదినము నూతన పరచుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు మన విశ్వాస జీవితంలో ఒకటే ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బయటికి కనిపించేవన్నీ కూడా నష్టాలుగా మనం భావించకూడదు. ఇంకో ఈ నష్టం జరిగింది, ఈ ఈ డబ్బులు పడిపోయాయి, లేకపోతే అది జరిగిపోయింది, లేకపోతే ఆ వస్తువు పోయింది, ఈ వస్తువు పోయింది. ఆమేన్, హల్లెలూయా. వాటి కోసం కాదు మన ఆలోచన, మనము ఆధ్యాత్మికంగా ఎంత ధైర్యంగా ఉన్నామో. ఆమేన్. పోతే పోయిన వస్తువు లేకపోతే దేవుడు ఇంకా పెద్ద వస్తువు ఇస్తాడు. పోతే పోయిన నష్టం దేవుడి మళ్ళీ దాన్ని ఏదో రూపంలో ఆపమిస్తాడులే అని మన ఆధ్యాత్మికంగా ఎలాగైతే దేవుని అర్థం చేసుకుని ధైర్యంగా ఉండగలుగుతామో అలాంటి ఆధ్యాత్మికతలోనికి దేవుడు మనందరినీ నడిపించును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు నాకు నష్టం ఏం జరగలేదు కదండి, ఐఎమ్ సో హ్యాపీ. ఏమో భవిష్యత్తులో జరగచ్చేమో, భవిష్యత్తులో దేవుడు నిన్ను పరీక్షిస్తచ్చేమో, భవిష్యత్తులో నీ విశ్వాసాన్ని ఆయన పరీక్ష పెడతాడేమో, ఆ విశ్వాసాన్ని పరీక్ష పెట్టడానికి నీకు అరణ్యం గుండా నడిపిస్తాడేమో. యేసేపు లాంటి శ్రమలు, యోబు లాంటి శ్రమలు, మరి దావీదు లాంటి పరిస్థితులు, పౌలు గారు లాంటి పరిస్థితులు, ఇవన్నీ మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో నువ్వు ఎదుర్కోబోతున్నావేమో. సంవత్సరానికి ఒకసారి పెడతారు కఠినమైన పరీక్షలు. హల్లెలూయా. ఆ ఒక్క పరీక్ష మొత్తం సంవత్సర భవిష్యత్తును అందరినీ నిర్దేశిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్క పరీక్ష మనం మొత్తం మా సంవత్సరం అంతా చేసిన మన ఆధ్యాత్మిక ప్రయాణానికి పరీక్ష. 1 టెస్ట్ ఫర్ 1 ఇయర్. ఒక్క పరీక్ష ఒక సంవత్సరానికి. ఈ సంవత్సరంలో దేవుడు ఒక్క పరీక్ష పెడతాడు నీకు. అది ఎలాంటి పరీక్ష? పరీక్ష అంటే పరీక్షలా ఉండదు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరీక్ష అంటే పరీక్షలా ఉండదు. కూర్చోండి, పేపర్ ఎత్తాం, పెన్ ఎత్తాం, కూర్చోండి, చదవండి, మీకు అలా ఉండదు పరీక్ష. దేవుని పరీక్షలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయం చేసిన వాడు నీ కళ్ళ ముందే కనపడుతుంటాడు. దావీదుకి సౌలు కనిపించినట్టు. నువ్వేం చేస్తావా అని అవకాశం ఇస్తాడు నీకు దేవుడు. అదో పరీక్ష. నువ్వు తిడతావా, ఓడతావా, ఏమంటావా అని దేవుడు నీకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతావో, పాస్ అవుతావో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సంవత్సర భక్తికి పరీక్ష అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కావాలని మన ఆర్థిక పరిస్థితులు లేకుండా చేస్తాడు. మనం ఎలా ఉంటామో, ఏం చేస్తామో అని. కొన్నిసార్లు మా జీవితాల్లో కూడా, అంటే వ్యక్తిగతంగా మా జీవితాల్లో కూడా కొన్నిసార్లు అస్సలు డబ్బులు ఉండవు. ఈడు ఏం చేస్తాడు అసలు, వాట్ హీ విల్ డూ, వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్ హీ విల్ టేక్. అలాగే నీ జీవితంలో కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. కృతజ్ఞత కలిగి ఉంటావా, ఉండవా? దేవుని కోసం నిలబడతావా, నిలబడవా? దేవుడి కోసం చేస్తావా, చేయవా? నీకు డబ్బులు ఉండవు. డబ్బులు లేనప్పుడే పరీక్ష. డబ్బులు ఉన్నప్పుడు ఎవరు పెడతారు మీకు పరీక్ష? నీకు అన్నీ తెలిస్తే, ఇంకా తెలిస్తే ఇంక పరీక్ష ఎవరు పెడతారు నీకు? అలా దేవుడు అలా పెట్టడు పరీక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడు. నిలబడతదా, నిలబడదా? ఆమేన్, హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ మైండ్స్ ఈజ్, ఎలాంటి మనస్సు కలిగి ఉంటుంది? దావీదుకి పరీక్ష పెడతాడు. ఈ చంపడానికి తిరుగుతున్న వాడిని ఈ చేతికి అప్పగించేస్తుంటాడు. చంపడానికి తిరుగుతున్న వాడినే ఈ చేతులకు అప్పగించేస్తుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? చంపాలా వద్దా? రూల్గా అయితే చంపేయాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? బాబాయ్ ఈయన చంపకూడదు సార్. పరీక్ష, 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 పరీక్ష. అతడి విశ్వాసానికి, యథార్థతకి పరీక్ష, అతని నమ్మకత్వానికి పరీక్ష. అలాగ దేవుడు కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితాల్లో, మన ప్రార్థనా జీవితానికి పరీక్ష పెడతాడు, మన విశ్వాస జీవితానికి పరీక్ష పెడతాడు, మన ఆర్థిక పరిస్థితులకు పరీక్ష పెడతాడు, మన కృతజ్ఞత హృదయానికి పరీక్ష పెడతాడు. సంవత్సరం అంతా కాపాడు ఈవిడికి డబ్బులు లేకుండా చేస్తాడు. ఏం చేస్తుందో చూద్దాం, అసలు ఈవిడ ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని పరీక్ష పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్ష పెడుతుంటాడు అనమాట దేవుడు. వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్, ఎలాంటి తీర్మానం తీసుకుంటే, ఇలా వెళ్తుందా, ఇలా వెళ్తుందా, 2 దారులు చూపిద్దాం వీడికి, అసలు ఏ దారిలో వెళ్తుందో చూద్దాం అనుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, అప్పుడు యోబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలుసు? అవునే కదా. వీడికి ఫస్ట్ ఇవన్నీ తీసేద్దాం ఆడు అంటాడు, అపోద అంటున్నాడు కదా, నువ్వు అన్నీ చేస్తావు, అన్నీ చూస్తావు, నీకు దూషించడానికి అవకాశం లేదు, నిందించడానికి అవకాశం లేదు, అలాంటి పరిస్థితులు అన్నీ కలిగించావు కాబట్టి నిందించట్లేదు. కఠినమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళండి, ఖచ్చితంగా దూషిస్తాడు. అన్నీ తీసేసి అయితే సరే, ఆస్తులన్నీ పోగొట్టే, దూషించలేదు. శరీరం బాగుంది కదా, అయితే రోగం ఇచ్చే, రోగం ఇచ్చేసినా దేవుణ్ణి దూషించట్లేదు. హల్లెలూయా.
డబ్బులు తీసేయి, ఆరోగ్యం తీసేయి, అన్నీ తీసేయి. ఏం తీసేసినా సరే నాకు దేవుడే కావాలి. ఆమేన్, హల్లెలూయా. జైల్లో పెట్టి, సరసాల్లో పెట్టి, ఏం జరిగినా, ఎక్కడ చేసినా, ఏం చేసినా సరే మేము అధైర్యపడము. మాంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో. ఎందుకు బలవంతుడు? నా దగ్గర బలం లేకపోతే దేవుడు బలం ఎత్తాడు. ఆమేన్, అంతే కదా. నేను ఎప్పుడు బలహీనో ఎందుకు, అప్పుడే బలవంతుడు. ఎలాంటి బలం? దైవ బలం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు జ్ఞానం లేనివాడిగా ఉంటానో అప్పుడే జ్ఞానవంతుణ్ణి. ఎలా? దేవుడు ఇస్తాడు జ్ఞానం. నేను ఎప్పుడు డబ్బులు లేనివాడిగా ఉంటానో అప్పుడే ధనవంతుణ్ణి. దేవుడు ఆకాశవాకులు విప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుణ్ణి. కనుక క్రీస్తు నిమిత్తము, జాగ్రత్తగా వినండి, క్రీస్తు నిమిత్తము. ఎవరి కోసం? మనుషుల కోసం కాదు, నా కోసం కాదు, వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం కాదు. ఎవరి కోసం? క్రీస్తు కోసము, లేకపోతే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, బలహీనతలు, రెండోది ఏంటంటే అండి నిందలు, మూడోది ఏంటండి? ఏంటవన్నీ? ఫస్ట్ది ఏంటి అమ్మ? ఫస్ట్ది ఏంటి? నీ శరీరానికి బలహీనతలు, నా శరీరానికి బలహీనతలు, మనందరి శరీరానికి బలహీనతలు. హల్లెలూయా. తర్వాత రెండోది నిందలు, మానసికమైన నిందలు. నీ మానసికమైన ఆరోగ్యాన్ని, నా మానసికమైన ఆరోగ్యాన్ని పాడు చేసే నిందలు. అలాంటి ఆవిడట, ఇలాంటి ఆవిడట, అలాంటి వాడట, ఇలాంటి వాడట, నిందలు. ఏంటండి? ఆర్థిక ఇబ్బందులు. ఆమేన్, హల్లెలూయా. ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు, శారీరకమైన బలహీనతలు. ఏంటండి? అయ్యి బాబాయ్, హింసలు. ఎన్నండి ఇవన్నీ? ఫస్ట్ది ఏంటి అమ్మ? ఫస్ట్ది ఏంటి? బలహీనతలు. రెండోది నిందలు. మూడోది ఇబ్బందులు. నాలుగోది హింసలలోనూ ఏంటండి అవి? ఉపద్రవము. ఆమేన్, హల్లెలూయా. ఉపద్రవము. ఉపద్రవం అంటే సముద్ర సంబంధమైన కష్టాలు. ఉపద్రవమా ఏంటండి? వీటిలో సంతోషం ఏంటండి? అంటే సంతోషించడానికి ఒక్కటి ఉందేమో చెప్పండి అందులో. ఆయన సంతోషించే విషయం ఒకటి ఉంది. ఉద్యోగం వచ్చిందండి సంతోషం, డబ్బులు వచ్చేయండి సంతోషం, అదే ఆ సంతోషం కదా ఇది. మరి ఈ సంతోషం? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అంతర్య పురుషుడిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ హ్యాపీ. చెప్పండి, ఇప్పుడు నిజమైన సంతోషం ఎక్కడుందో తెలుసా? దేవుడు మనతో ఉంటే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు బలహీనతలు ఎవరైనా సంతోషిస్తారా? నాకు బలహీనతలు వచ్చేయండి, ఐఎమ్ సో హ్యాపీ, నాకు జ్వరం వచ్చిందండి, సంతోషిస్తారా మీరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనతల్లో, నిందల్లో, హింసల్లో, అన్ని ఉపద్రవములు, వీటన్నిటిలో ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడట. ఎందుకు సంతోషిస్తున్నాడు తెలుసా? దేవుని అర్థం చేసుకున్న వారు అన్ని విషయాలలో సంతోషిస్తారు, అన్ని విషయాల్లో దేవుని మహింపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి ప్రతి కఠినమైన పరిస్థితుల్లో దేవుని యందు మనం ఆనందించుదుముగాక, దేవుని యందు మనం సంతోషించుదుముగాక, దేవుని అర్థం చేసుకుందుముగాక. హల్లెలూయా. మీరు దేవుని అర్థం చేసుకుంటే అన్నిటిలో సంతోషిస్తారండి, అన్నిటిలో సంతోషిస్తారు. ఇబ్బందులు వచ్చి, ఆర్థిక ఇబ్బంది అయినా మీరు హ్యాపీ. హౌ యూ హ్యాపీ? హ్యాపీ అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ప్రతి కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. అటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యంతో, అటువంటి జ్ఞానముతో, అటువంటి అర్థం చేసుకునే పరిపక్వతతో మన దేవునిలో సంతోషిద్దాం. అట్టి కృప సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించునుగాక.